అయితే సార్, నాటో పైన ట్రంప్ చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో యూరప్ దేశాలను భయపెట్టే వ్యూహంగా భావించవచ్చా, లేకపోతే అమెరికా అధ్యక్షుడి తీరును ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా భయపెట్టే తీరే. మేము ఏం చేసినా ఎదురు చెప్పొద్దు మీరు అనే మాట ట్రంప్ అంటున్నాడు కదా. అందుకనే కదా ఇప్పుడు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుని మీకు వచ్చే నొప్పి ఏమిటి అని అడుగుతున్నాడు. పోనీ రెండవ వాదన కూడా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, గ్రీన్లాండ్ మంచు ముక్క కదా, మీకు నష్టం ఏంది, మీకు వ్యూహాత్మకంగా మాకు దగ్గరగా ఉంది, భౌగోళికంగా దగ్గర ఉన్నది, ఉత్తర అమెరికాలో భాగం అది, మీకు నష్టం ఏంది అంటున్నాడు. అందుకని ఆ నష్టం ఏంది అని చెప్పే క్రమంలో ఈ అన్ని దేశాలు ఒకే తిరిగి లేవు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి మొదలుపెట్టి సనుగుడుతో మొదలుపెట్టి మెల్లమెల్లగా అమెరికా అధ్యక్షుడు ధీటుగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒకరి ముగ్గురు నలుగురు బహిరంగంగా అంటున్నారు. మిగతా వాళ్ళందరూ వీళ్ళు ఎంబడి అంటే వీళ్ళ భుజాల వెనక దాక్కొని వీళ్ళ వెనక దాక్కొని అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నారు. తెలుసు అమెరికా అధ్యక్షుడికి స్పష్టంగా ఆయన మళ్ళీ ప్రకటన చేశాడు, నాటో కూటమి మనగలుగుతుందంటే నేను లేకపోతే నాటో కూటమి బలం ఎక్కడిది అని అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. నిజమే కదా. ఆర్థికంగా కానీ, సామాజికంగా, రాజకీయంగా కానీ, ఏ రకంగా చూసిన ఆయుధాల పరంగా కానీ, రక్షణ పరంగా కానీ నాటో కూటమి భయపడుతున్నారు అంటే నాటో కూటమి మిగతా దేశాల తెరువు ఎవరైనా అగ్రరాజ్యాలు ఇటు పక్కన రష్యా కానీ, ఇటు పక్కన చైనా కానీ పోకపోవడానికి ప్రధాన కారణం ఏంది? దాని వెనుక అమెరికా ఉన్నది. కానీ ప్రపంచ యుద్ధం వస్తుంది, అనవసరంగా మనం నష్టపోతాం, వాళ్ళు నష్టపోతాం. అమెరికా అండ లేకుండా నాటో కూటమి నడిచే పరిస్థితి లేదు. చిన్న చిన్న దేశాలని కలిసినా కూడా అమెరికా అండ లేకపోతే సమస్య లేదు. అందుకని దాన్ని బహిరంగంగా ఆయన చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ తో ఒక చిక్కు లేదు మనకి, ఏంటంటే డిప్లొమాట్ కాదు, అనుకున్న పని చేస్తాడు, గ్యారంటీ బయటకు మాట్లాడతాడు. అంటే మాంసం తినేవాడు భూమికలు మెళ్ళ వేసుకున్నట్టు ట్రంప్ ఎక్కడా కూడా రహస్యంగా ఏ పని చేస్తున్నాడు, చెప్పేది చేయకపోవచ్చు ఒకసారి, కానీ చెప్తాడు ఏదన్నా ఒకటి మాట. అప్పుడప్పుడు యూటర్న్ తీసుకుంటాడు. చూస్తున్నాం కదా, మొన్న మనకు ఇరాన్ మీద యుద్ధం చేస్తామన్నాడు, యూటర్న్ తీసుకున్నాడు. సరే మేము చెప్పినాడు, ఒప్పుకున్నారు కదా, ఉరిశిక్ష రద్దు చేశారు కదా, అక్కడ అంతర్యుద్ధంలో జరుగుతున్న క్రమంలో 2500 మందిని వాళ్ళు జైలుకు పంపారు కదా, వాళ్ళందరూ ఉరిదీస్తామన్నారు, ఉరిశిక్షను అమలు చేయమని ఇరాన్ చెప్పగానే చల్లబడ్డాడు కదా. అందుకని ఆ ట్రంప్ చేసేది చెప్పడు, చెప్పేది చేయడు. ఈ రెండింటి మధ్యన చాలా అంతరం ఉంటుంది. బహిరంగంగా మాత్రం మాట విడుస్తాడు, తర్వాత దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకనే గతంలో ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేని దుర్మార్గ సామెత ఒకటి ఉండే, కానీ ఇప్పుడు ఆ సామెతని ఇటుపక్కన అలానే ఎవరంటే ట్రంప్ మాటలకు అర్థాలు వేరు లేని మనం అనుకోవాలి. ట్రంప్ ఏదైనా మాట్లాడతాడో చేస్తారా అంటే చేయడు. ఒక్కోసారి ఏది మాట్లాడకుండా కొన్ని పనులు చేస్తుంటాడు. ఈ రెండింటి మధ్య తేడా చూడాలి మనం. అట్లాగే పోస్ట్ ట్రూత్ భావన, సత్యానంతర భావన అని ఒకటి కొత్తగా దాదాపు 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. దాంట్లో పోస్ట్ ట్రూత్ ఫ్యాక్టర్ ఎట్లా ఉన్నదంటే, అమెరికా అధ్యక్షుడు చాలా వరకు ఉదాహరణ తీసుకుంటున్నారు. రోజుకు 6 నుంచి 8 అబద్ధాలు ఆడతారు, అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తారట. ఎప్పుడు కూడా దీని భావ అంటే గతంలో గోబెల్స్ ప్రచారం అనేవాళ్ళు, కానీ ఈ అబద్ధాలు ఆడడంలో ట్రంప్ ని మించిన వారు లేరు, లేకపోతే మైండ్ గేమ్ ఆడడంలో ట్రంప్ ని మించిన వారు లేరు అని పేరు తెచ్చుకుంటున్నారు. అందుకని గ్రీన్లాండ్ విషయంలో రోజుకో మాట మాట్లాడతారు. మొట్టమొదటేమో మీరు లొంగిపోండి అంటాడు, లేకపోతే సైనిక పరంగా లొంగ తీసుకుంటామంటాడు, తర్వాత డబ్బులు ఇచ్చి కొంటామంటాడు. అంటే ఒక మాట పూర్తిగా డిఫరెంట్ గా, అంటే అపరిచితుడు కనిపిస్తున్నాడు మన అమెరికా అధ్యక్షుడిలో. కనుక అపరిచితుడిని అంటే పిచ్చివాడి చేతిలో రాయి కనుక మనం జాగ్రత్తగా వండుకుంటూ ఆ రాయి ఎటువైపు తిరిగినా, నాటో కూటమి వైపు తిరిగినా సరే, లేకపోతే మనకు ఇటు పక్కన గ్రీన్లాండ్ విషయం జరిగినా సరే అని మన అమెరికా చర్యలను గమనిస్తూనే ట్రంప్ పిచ్చి చేష్టలకు మద్దతు ఇవ్వకుండానే మద్దతు ఇస్తుంది రష్యా. ఈ చైనానేమో స్పష్టంగా చెప్తున్నది, వాళ్ళకి చైనాకి అక్కడ పాలిటిక్స్ తో సంబంధం లేదు, ఇటు పక్కన దక్షిణాసియా పాలిటిక్స్ తోనే సంబంధం ఉంది, జియో పాలిటిక్స్ చేస్తుంది కనుక సంబంధం లేదు. కనుక చైనా స్పెక్టేటర్ గా చూస్తున్నది. రష్యా అధ్యక్షుడేమో బయటకు చెప్పేసి ఆయన ఇష్టమైన పని చేసుకొని అని అన్నాడు. కనుక నాటో కూటమిలో చీలికకు ఇది ప్రధానమైన కారణం అవుతుంది. ఆ చీలికను ఉపయోగించుకునేది రేపు రష్యా, మిగతా చైనా అలాంటి దేశాలు ఉపయోగించుకుంటాం. అందరి మధ్యన మనం కూడా చూస్తుంది ఏంటంటే, ఈ మధ్యన మనం కూడా ఒక మంచి అమెరికా గుణపాఠం చెప్పినాం. ఏది శాంతి సంఘం పెడతా ఈ దేశాలను చేరండి అంటే, మేము చేరం కాక చేరంపోమని భద్రతా మండలి సాక్షిగా చెప్పాం. అట్లాగే మనకు నిన్న కాక మొన్ననే మనకు ఏదైతే దావోస్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు మాట్లాడి, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అమెరికా అధ్యక్షుడు అక్కడ మాట్లాడాడు. ఏది మనకు గ్రీన్లాండ్ మేము స్వాధీనం చేసుకుంటామని, దానికి పెద్దగా మేము బాధపడాల్సిన అవసరం లేదు, మీరు అందరూ దాన్ని వ్యతిరేకం చేయొద్దని నాటో కూటమి దేశాలను హెచ్చరించుండు, బెదిరిస్తున్నాడు కూడా అంటున్నాను. అంటే ఒక దిశలో భయపెడతాడు, రెండో దేశం హెచ్చరిస్తారు, అవసరమైతే మీరు అక్కడికి వస్తే మీ పని కూడా పడతామంటున్నారు. గ్రీన్లాండ్ అతి త్వరలో ఏదో నయానో భయానో అమెరికా స్వాధీనమే అవకాశం ఉంటుంది. గతంలో అలాస్కా లాగా, గతంలో ఇప్పుడు డెన్మార్క్ కదా జర్మనీ యుద్ధంలో ఎట్లాగూ 4 గంటల్లో స్వాధీనం చేసుకోగలిగిందో, గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడానికి రష్యా అధ్యక్షుడి మాటల వల్ల ఇవాళ ఒక రకంగా నైతికంగా, రాజకీయంగా ట్రంప్ కు మద్దతు దొరికినట్టు లెక్క. ఇది చాలు ఆయనకు ముందు పోవడానికి. అంటే ఇషారా, మన అఖల మందుకో ఇషారా కాఫీ అని
ఒక ఉర్దూ సామెత. అంటే తెలివిగల వాడికి ఒక సైగ చాలన్నట్టు రష్యా అధ్యక్షుడి యొక్క మాటల వల్ల అమెరికా ముందుకే వద్దనుకుంటున్నాను. గ్రీన్లాండ్ స్వాధీనం తప్పదేమో అనిపిస్తుంది నాకైతే అమెరికా. అంటే గ్రీన్లాండ్ నిజంగా ఒక భద్రతా అంశం అయితే ట్రంప్ పుతిన్ ఇద్దరు ఒకే మాట ఎందుకు మాట్లాడుతున్నారంటారు? అంటే ఇందులో ఎవరి ఆట ఎవరికి అర్థం కావడం లేదంటారు? ఏం అర్థం క్లియర్ గా ఇప్పుడు బొమ్మ బొరుసు కనపడుతుంది కదమ్మా, క్లియర్ గా అర్థమవుతుంది. ఏం లేదు, రష్యా కావాల్సింది ఏంది? నాటో కుటుంబంలో చీలిక రావాలి, శత్రువు వీక్ కావడం కదా తనకు కావాల్సింది. అట్లాగే శత్రువు చేసే పనులు తనకు కూడా అమెరికాలో అంతర్ యుద్ధం రాకపోయినా సరే అమెరికాలో ట్రంప్ పడిపోవడానికి ఒక అవకాశం వస్తుంది కనుక చోద్యం చూస్తున్నది రష్యా. దాంతో పాటు అవసరమైన దగ్గర ఇన్వాల్వ్ అవుతూ అవసరం లేని దగ్గర ఇన్వాల్వ్ కావడం లేదు చూస్తున్నాం కదా. ఇప్పుడు ట్రంప్ ఎడాపెడా వాయిస్తుంటే వెనిజులా అధ్యక్షుడు ఎత్తుకపోయినా, ఇరాన్ మీద యుద్ధం చేసినా అప్పుడు వ్యతిరేకించడం వేరు. కానీ గ్రీన్లాండ్ విషయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేదు అంటే నాటో కూటమి చీలిపోవాలని అంటారు కదా. శత్రువు వీక్ కావాలంటే శత్రువు బలహీనపడాలి కదా. అందుకని నాటో కూటమి దేశాలన్నీ కలిసి కట్టుకున్నా అమెరికానే లీడ్ చేసింది. కానీ అమెరికా మాట వినని అంటున్నారు కదా వీళ్ళందరూ. అందుకని చూడండి మీరు, ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా మాట వినను అని బయటకు లేచిపోయినాడు, మళ్ళీ ఎందుకు ఇచ్చిండు? 20 సూత్రాల పథకానికి ఎందుకు అంగీకరించిండు? పుతిన్ అమెరికా మాట ఇద్దరిది ఒకటే ఉంది, ట్రంప్ పుతిన్ ఒకరే, మేము మధ్యన పోతే మనం నష్టపోతామనే దానికే కదా మళ్ళీ పుతిన్ మన అమెరికా అధ్యక్షుడి దగ్గరికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పోయింది కూడా 20 సూత్రాల పథకంలో. దగ్గరకు వచ్చినాక కూడా అది పోయింది. ఎందుకు పోయింది? రష్యాకు అనుకూలంగా ఉన్న అన్నిట్లలో 18 ఒప్పుకున్నాను, ఇంకో 2 ఒప్పుకోవడానికి అభ్యంతరము అని చెప్పి జెలెన్స్కీ వాదిస్తే ఒప్పుకుంటే ఒప్పుకో, సంతకం పెడితే పెట్టు, లేకపోతే లేదన్నాడు కదా. అది పుతిన్ లాభమే కదా. ఉక్రెయిన్ అధ్యక్షుడిని వ్యతిరేకించే క్రమంలో పుతిన్ కు ఈ అమెరికా అధ్యక్షుడు పుతిన్ మన ఉక్రెయిన్ అధ్యక్షుడు బెదిరించడం అవసరమే కదా. అంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకనే స్పష్టంగా ఇవాళ ఎవరి రహస్య ఆట ఎవరు ఆడతలేరు, మన దొంగ ఆట ఎవరు ఆడతలేరు. ఈ దొంగ ఆట బయటపడ్డది, మొన్నటిదాకా ఉన్నది వేరు. ఇవాళ గ్రీన్లాండ్ విషయంలో రష్యా అధ్యక్షుడి మాట వ్యూహాత్మకంగా కరెక్ట్ అంటున్నాను నేను. వాడు అమెరికా అధ్యక్షుడు వీక్ కావడం అవుతుంది. అంతర్గతంగా అమెరికా అధ్యక్షుడు ఈ మన నాటో కూటమితో మొండితనం ప్రవర్తిస్తారు కనుక నాటో కూటమి చీలిపోతే వాళ్ళ లాభం కనుక ఆ రకంగా రష్యా అధ్యక్షుడు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు. దానిలో భాగంగానే రష్యాకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఏది గ్రీన్లాండ్ స్వాధీనంలో మాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు, మాకు మన జియో పాలిటిక్స్ లో మాకు అక్కడ అవకాశం కూడా అవసరం కూడా లేదు అనే మాట సోవియట్ రష్యా మాట్లాడడం మంచిది అంటున్నాను. అంటే అది వాళ్ళ ప్రయోజనాల రీత్యా కరెక్టే అంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.